సార్ నాగార్జున గారు అన్స్టాపబుల్ సీజన్ 4 కి వస్తారంటారా? అది వీళ్ళు ఫ్యాన్స్ అనుకుంటున్న మాట కానీ ఇప్పుడు బాలకృష్ణ నాగార్జున మధ్య కోల్డ్ వార్ ఉందని అందరికీ తెలుసు. కానీ ఇక్కడ అరవింద్ గారు చేసే ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే ఎవరు ఊహించని ప్రయత్నాలు అని చేస్తుంటాడు. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మందిరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ నాగార్జున గారు అన్స్టాపబుల్ సీజన్ 4 కి వస్తారంటారా? అది వీళ్ళు ఫ్యాన్స్ అనుకుంటున్న మాట కానీ ఇప్పుడు బాలకృష్ణ నాగార్జున మధ్య కోల్డ్ వార్ ఉందని అందరికీ తెలుసు. అవును. కానీ ఇక్కడ అరవింద్ గారు చేసే ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే ఎవరు ఊహించని ప్రయత్నాలు అని చేస్తుంటాడు. నాగార్జున బాలకృష్ణ తప్పకుండా కలుసుకుంటారు. ఎందుకంటే ఎన్నాళ్ళు ఉంటుంది, ఇది ప్రొఫెషనల్ రైవల్రీ తప్ప వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు బాగానే ఉంటారు. ఏ నాగా అంటాడు, ఏం బాల అంటారు. ఇద్దరు కూడా వాళ్ళిద్దరు వీళ్ళు ఎలాగున్నప్పుడు కూడా వాళ్ళ నాన్నలు ఇద్దరు కూడా అన్నదమ్ముళ్ళ ఉండేవారు కదా. అదే బంధం కొనసాగింది. కాదంటే బాలకృష్ణ కంటే హరికృష్ణతో నాగార్జున గారు ఎక్కువ సన్నిహితంగా ఉండేవాడు మాట. ఎంత కోల్డ్ వార్ ఉన్నప్పటికీ ఈ ఫీల్డ్ లో వాళ్ళు ప్రొఫెషనల్ వేలో అయితే కలుసుకోవాల్సి ఉంటుంది ఎలా అయినా సరే. అంటే కొంతమంది కలవరు, కానీ వీళ్ళు మెచ్యూరిటీ వచ్చింది కదా, 60 దాటిపోయింది. వీళ్ళు కూడా సీనియర్ సిటిజన్స్ అయిపోయారు కదా. ఇంకా వీళ్ళు ఆవేశాలు, కక్షలు, కార్పణ్యాలు, కుట్రలు, కుతంత్రాలు ఏవి వాళ్ళు పెట్టుకోరని నా ఉద్దేశం. తర్వాత అన్స్టాపబుల్లో బాలకృష్ణ సరికొత్త ట్రెండ్ పెట్టుకున్నాడు. ఆయన యూత్ ఒక 25 ఏళ్ళ యూత్ కుర్రాడు ఎంత జోష్గా ఉంటాడో అంత జోష్గా అన్స్టాపబుల్స్ కొని రన్ చేస్తున్నాడు. అందువల్ల ఆయనకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆయన మనసులో ఏమనుకుంటే ఆ మాటలు అడిగి, ఆ మాటలు ఏం మాటలు ప్రేక్షకులకి ఏదైతే ఎప్పటి నుంచో తెలుసుకుందామని ఇంట్రెస్ట్ ఉన్న మాటలు అడిగి సమాధానం రప్పిస్తాడనమాట. దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ ది బాలయ్య. అలాగే నాగార్జున కూడా ఎలా ఉంటాడంటే చాలా లిబరల్ గా జోష్గా ఉంటాడు. నాగార్జున ఎప్పుడు కూడా మనముదిరి అనుకోవాలన్నమాట. ఆయన తాలూకు స్టాండర్డ్స్ ఆయన కీపప్ చేసుకుంటాడు. కీపప్ చేసుకొని ఉంటుండే గనక తప్పకుండా అరవింద్ గారి ప్రయత్నం కూడా ఉంది గనక తప్పకుండా అన్స్టాపబుల్ షోకి నాగార్జున వస్తారన్నమాట. ఒకవేళ నాగార్జున వచ్చారే అనుకోండి, అంటే వీళ్ళ మధ్యన ఉన్న కోల్డ్ వార్ కి ఇంక్లూడ్ అయ్యే క్వశ్చన్స్ లాగా పంచ్ డైలాగుల్లా ఉంటాయంటారా? నార్మల్ షో లాగా నడుస్తుంది అంటారా? లేదు, నేను అనుకుంటున్నాను అక్కడ రైటర్స్ రాస్తారు ప్రశ్నలు. నేనే రైటర్ అయితే ఏం చేస్తానంటే మా మధ్య ఉన్న కోల్డ్ వార్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అనుమానాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ప్రశ్నలే రాస్తాను. బాలా, నువ్వు నాకు ఎందుకు దూరం అయ్యావు అలా మాట. మనిద్దరు చేసాం కదా, రెండు సినిమాలు హిట్ అయ్యి, అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? అయితే నీది నాది ఒకేసారి డిజాస్టర్ అయింది, ఎలా ఫీల్ అయ్యావు? మా నాన్న నీకు ఎలాంటి అంటే ముద్దు చేసేవాడు, మీ నాన్నతో నాకు ఈ అనుభవాలు ఉన్నాయి. ఇలాగంటే అంటే ప్రేక్షకుడికి ఏవైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ ఉన్న ప్రశ్నలు వాళ్ళు రాస్తారు. లేకపోతే వీళ్ళు మనసులో ఉన్న ప్రశ్నలు కూడా అడిగి దాని తాలూకు అంటే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అన్స్టాపబుల్ షో సీజన్ నెంబర్ 4ని రక్తి కట్టించడం, బాగా టీఆర్పీ తీసుకొచ్చి రక్తి కట్టించి మంచి కమర్షియల్స్ వచ్చేలా చేసి దాన్ని రజ్జింపజేయడమే వాళ్ళ ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.